Hello students, welcome to the Hindu News Analysis 4th November at LTX classes. మీ అందరికీ ఒక గ్రేట్ న్యూస్. చాలామంది స్టూడెంట్స్ మనీ స్పెండ్ చేయలేక కోచింగ్ సెంటర్స్కి మనీ పే చేయలేక సొంతంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాగే మన LTX క్లాసెస్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్లో చాలామంది ఓన్ ప్రిపరేషన్ మోడ్లో మన ఛానల్ని యూజ్ చేసుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ మీలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మెంటర్షిప్ ప్రొవైడ్ చేయాలని, మన సర్వీసెస్ ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతో ఈ LTX క్లాసెస్ యూపీఎస్సీ స్కాలర్షిప్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఈ పర్టికులర్ టెస్ట్ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో 10th నవంబర్ ఫ్రైడే రోజు జరుగుతుంది. దీని సిలబస్ అడిగితే కంప్లీట్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్ సిలబస్, CSAT పెట్టట్లేదు, GS టెస్ట్ పెడుతున్నాం. కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఉంటుంది. లాస్ట్ 6 months to 1 year, ఎక్కువగా 6 months పైన ఫోకస్ చేస్తాం. లాస్ట్ 6 months నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మీకు వస్తాయి. సో ఈ స్కాలర్షిప్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేయబోతున్నాం. అండ్ దీంట్లో మీరు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ పెట్టాను. పేపర్ అనేది మేమే సెటప్ చేస్తున్నాం కాబట్టి పేపర్ విల్ బీ ఈజీ టు మోడరేట్, డిఫికల్ట్గా ఉండదు, ఈజీ టు మోడరేట్ ఉంటుంది. ఈ ఈజీ టు మోడరేట్ పేపర్లో మీరు 100% ఫ్రీ, అంటే కంప్లీట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు ఫ్రీగా కావాలి అనుకుంటే అలాంగ్ విత్ మెంటర్షిప్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు 80+, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 75+, SC/ST కమ్యూనిటీ వాళ్ళు 65+ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంచెం తక్కువైనా సరే 70% డిస్కౌంట్, ఇంకా కొంచెం తగ్గిన 50% డిస్కౌంట్ వరకు ఇస్తున్నాం. బిలో దిస్ దెర్ విల్ బి నో డిస్కౌంట్స్. సో డిస్కౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేయబడవు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఇది మన వెబ్సైట్, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే మేము ఎలా రిజిస్టర్ అవ్వాలని మీరు అడగొచ్చు. మీరు చేయాల్సిన పనల్లా జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మీకు ఈ పర్టికులర్ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో వీ విల్ పోస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాము. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ డీటెయిల్స్ మాకు వస్తాయి. తర్వాత మా నుంచి మీకు కాల్ వస్తుంది, మీకు ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆ రోజు మా వాళ్ళు గైడ్ చేస్తారు టెస్ట్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అని. మీరు ఆ రోజు టెస్ట్ రాసి టెస్ట్లో మీరు మంచిగా స్కోర్ చేయగలిగితే వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 80+ మీరు స్కోర్ చేయగలిగితే ఓపెన్ కేటగిరీ నుండి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీ ప్రిపరేషన్ మేము తీసుకుంటాం, హెల్ప్ చేస్తాం. ఓకేనమ్మా. యాక్చువల్ కట్ ఆఫ్స్ మీకు యూపీఎస్సీలో 86, 90 కూడా వస్తున్నాయి. నేను అందుకంటే తక్కువ కట్ ఆఫే పెట్టాను. అక్కడ డిఫికల్ట్ పేపర్, నేను ఈజీ పేపర్ ఇస్తున్నాను. సో మీకు మంచి ఆపర్చునిటీ, మీరు ఎంత బాగా దీన్ని యూజ్ చేసుకుంటే మీకు అంత మంచిది. ఎప్పుడు కూడా మనకు అవకాశాలు లేవని బాధపడకూడదు. ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా చెప్పాలి. కంప్లీట్గా ఏం చేయాలో అర్థం కావట్లేదంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మేడం మీకు గైడ్ చేస్తారు. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ అమ్మా. డిఫికల్ట్ టు ప్రెస్ ఫర్ ఉమెన్స్ కోటా బిఫోర్ లోక్సభ పోల్ సేస్ సుప్రీం కోర్ట్. లోక్సభ పోల్ కంటే ముందే ఉమెన్స్ కోటా ఇంప్లిమెంట్ చేయడం అనేది డిఫికల్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. అసలు ఏంటి ఈ ఉమెన్స్ కోటా ఏంటి, లోక్సభ పోల్ ఏంటి, కథ ఏంటి ఒకసారి చూద్దాము. సో బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ దట్ దిస్ కమ్స్ అండర్ GS పేపర్ 2 పాలిటీ. సో రీసెంట్గా మీరు గమనిస్తే పార్లమెంట్లో ఒక స్పెషల్ సెషన్ అనేది జరిగింది. ఈ పర్టికులర్ స్పెషల్ సెషన్లో ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం అనేది జరిగింది. ఈ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్నే మనం ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అని కూడా పిలుస్తున్నాం. దీంట్లో ఏం చేశారంటే ఉమెన్కి లోక్సభ మరియు స్టేట్ అసెంబ్లీస్లో 33% రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఉమెన్కి ఆల్రెడీ 33% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఉంది. ఇప్పుడు లోక్సభ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా 33% రిజర్వేషన్ ఉండేలాగా 106వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం అనేది జరిగింది. అయితే ప్రాబ్లం ఏంటి అంటే మరి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు, స్పెషల్ సెషన్ పెట్టారు, దానికి అవసరమైన రిక్విజిట్ మెజారిటీతో దాన్ని పాస్ చేయించారు, అంతా బాగానే ఉంది. మరి అది ఇంప్లిమెంట్ అవుతుందా? ఇప్పుడు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఆ ఎలక్షన్స్లో 33% సీట్లు ఉమెన్కి కేటాయిస్తారంటే కేటాయించరు. ఎందుకు కేటాయించరు? ఆ పర్టిక్యులర్ లాలో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏం చెప్తుందంటే రిజర్వేషన్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఆఫ్టర్ ద నెక్స్ట్ సెన్సెస్ ఫాలోడ్ బై డీలిమిటేషన్. నెక్స్ట్ సెన్సస్ తర్వాత అంటే జనాభా గణన
అది యాక్చువల్గా 2021లోనే జరగాలి. 2001లో జరిగిన తర్వాత ప్రతి 10 ఏళ్ళకి సెన్సస్ జరగాలి. 2021లో జరగాలి, ఇంకా జరగలేదు, వాయిదా పడుతూ వస్తుంది. అది లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత సెన్సస్ జరుగుతుంది. ఫాలోడ్ బై డీలిమిటేషన్ చేశాక, డీలిమిటేషన్ అంటే బౌండరీస్ని, మన ఈ నియోజకవర్గాల కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క బౌండరీస్ని అడ్జస్ట్ చేయడం బేస్డ్ ఆన్ ద చేంజెస్ ఇన్ పాపులేషన్. ఇవన్నీ చేసిన తరువాత అప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి ఆ పర్టికులర్ లాలోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మనకి ఈ సెన్సస్ అండ్ డీలిమిటేషన్ అంతా కూడా జనరల్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే మేము ఇంప్లిమెంట్ చేస్తాము. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో ఈ పర్టికులర్ ఉమెన్స్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని అందులో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. ఏమని? ద పిటిషన్ ఆర్గ్యూస్ దట్ ద రిజర్వేషన్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ బిఫోర్ ద లోక్సభ ఎలక్షన్. లోక్సభ ఎలక్షన్స్ కంటే ముందే పిటిషన్ ఇంప్లిమెంట్ చేయాలి, ఈ పర్టికులర్ అమెండ్మెంట్ ఉమెన్స్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు దానికి ఏమని సమాధానం చెప్పిందనేది మీరు గమనించండి. యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతుందంటే, పార్లమెంటు ఒక చట్టం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసింది. ఆ అమెండ్మెంట్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది కొన్నాళ్ళ తర్వాత జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ పిటిషన్ ఏం చెప్తుందో, అది ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయాలి, జ్యుడిషియరీ ఆర్డర్ వేయాలని చెప్పేసి పిటిషన్దారుడు అంటున్నాడు. మరి సుప్రీంకోర్టు ఏమంటుందో చూద్దాం. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఈ పర్టికులర్ ఉమెన్స్ రిజర్వేషన్ అనేది వెరీ గుడ్ స్టెప్ టువర్డ్స్ అటైనింగ్ జెండర్ ప్యారిటీ ఇన్ పాలిటిక్స్ అని చెప్తోంది. సో పాలిటిక్స్లో జెండర్ ప్యారిటీ అంటే ఈక్వాలిటీ సాధించడానికి ఒక మంచి స్టెప్ అని చెప్తోంది. కాకపోతే చూడండి, బట్ వాయిస్ డౌట్స్ అబౌట్ స్టెప్పింగ్ ఇన్ టు ఎన్ష్యూర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోటా లా బిఫోర్ ద జనరల్ ఎలక్షన్ ఇన్ 2024లో జనరల్ ఎలక్షన్ కంటే ముందు దీన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో కోర్టు ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఎంతవరకు సబబు అనే విషయంలో కన్సర్న్స్ని డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేసింది. ఇక్కడ అదే చూడండి, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు డూ దట్. మేము అది చేయలేము. ఇట్ విల్ అమౌంట్ టు వర్చువలీ లెజిస్లేటింగ్. జస్టిస్ సంజీవ్ ఖన్నా హెడింగ్ ఎ డివిజన్ బెంచ్ అబ్సర్వ్డ్. అర్థమైంది? ఆయన ఏమన్నారు? మేమిప్పుడు ఈ చట్టాన్ని, ఈ రిజర్వేషన్ ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయండి అని మేము ఆర్డర్ పాస్ చేస్తే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ లెజిస్లేటింగ్. మేమే చట్టం చేసినట్టుగా అవుతుంది. అది సుప్రీంకోర్టు చేయకూడదు కదా. సుప్రీంకోర్టు యొక్క పని అడ్జుడికేషన్. వీఆర్ నాట్ హియర్ టు లెజిస్లేషన్ అనేది పార్లమెంట్ యొక్క పని. పార్లమెంట్ లెజిస్లేట్ చేస్తుంది. పార్లమెంట్ చేసిన చట్ట ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అని అడ్జుడికేట్ చేయడం మాత్రమే జ్యుడిషియరీ పని. ఇప్పుడు దాన్ని ఇప్పుడే ఇంప్లిమెంట్ అని చెప్తే మేము పార్లమెంట్ డొమైన్లో మేము ఎంటర్ అయినట్టే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అర్థమవుతుందమ్మా? ఇది స్టోరీ. సో వాళ్ళు ఆబ్వియస్గా మీకు పిటిషన్ వాళ్ళు ఏమన్నారు అదంతా కూడా మనం ఒకసారి చూద్దాము. సో పిటిషన్ వేసిన ఆయన ఏమంటున్నాడంటే, ఆ క్లాజ్ ఏదైతే ఉందో, ఇందులో మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఉన్న క్లాజ్ ఏదైతే ఉందో, ఏంటది? మనకి నెక్స్ట్ సెన్సస్ తర్వాత, డీలిమిటేషన్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారన్న క్లాజ్ ఏదైతే ఉందో, ఆ క్లాజ్ని వాయిడ్ అబ్ ఇనిషియో అని చెప్పి ప్రకటించమన్నారు. ఈ పదం చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంది. వాయిడ్ అబ్ ఇనిషియో అంటే అర్థం ఏంటి? ఇల్లీగల్. అది ఇట్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ అని దాన్ని డిక్లేర్ చేయమని చెప్పారు. అంటే యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ క్రియేటెడ్, అంటే ఇప్పుడు ఈ చట్టం ఇలా అమల్లోకి వచ్చిన వెంటనే ఆ పర్టికులర్ క్లాజ్ అనేది చెల్లదు అని చెప్పి డిక్లేర్ చేయమని చెప్పారు. విచ్ మీన్స్ వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్ అని అర్థం. వాయిడ్ అంటే చెల్లదు అన్నట్టు, ఎంటీ జీరో అన్నట్టు. వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే ఆ క్లాజ్ అనేది పనిచేయదు. ఆ క్లాజ్ని మీరు ఇన్ఎఫెక్టివ్ చేసేయండి, క్లాజ్కి లీగల్ ఎఫెక్ట్ లేకుండా చేసేయండి, సో దట్ వీ కెన్ ఇంప్లిమెంట్ ది రిజర్వేషన్ ఇమీడియట్లీ అని చెప్పేసి ఆ పిటిషన్ వేసిన ఆయన అంటున్నారనమాట. సో ఆయన ఇంకా ఏమన్నారు అది కూడా చూడండి, ఆయన యొక్క వ్యాఖ్యానం చూడండి. ఆయన ఏమంటారంటే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు, అది యునానిమస్గా పాస్ చేయడం జరిగింది, దాన్ని ఇప్పుడు ఇండెఫినెట్గా వెయిట్ చేయిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇంకా ఏమంటున్నారంటే, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయినా సరే ఇట్ కెనాట్ బి హెల్డ్ బ్యాక్ అన్లెస్ ఇట్ వాస్ ఫౌండ్ టు బి అల్ట్రా వైర్స్ అంటే అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయినా సరే అది కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ని విరుద్ధంగా ఉంటే తప్పితే దాన్ని ఆపకూడదు, దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంతకుముందు తీసుకుంటే మనం 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసాం 1993లో. వాటి ద్వారా లోకల్ బాడీస్లో ఉమెన్కి 1/3 రిజర్వేషన్స్ ఇచ్చాం. ఆ తర్వాత 77th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం. దాంట్లో షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి జాబ్స్లో ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది, ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. సో 73rd, 74th, 77th రీసెంట్గా తీసుకుంటే మనకి
ఆ ఫార్వర్డ్ కాస్ట్లో ఉన్న వాళ్ళు, ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాం. కానీ ఇవన్నీ ఆగాయా? దే వర్ గివెన్ ఎఫెక్ట్ వితౌట్ కాలింగ్ ఫర్ సెన్సస్ డేటా. ఈ అమెండ్మెంట్స్ అన్నీ సెన్సస్ డేటా కోసం వెయిట్ చేయకుండా మనం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్ మాత్రం ఎందుకు వెయిట్ చేయాలి? సెన్సస్ డేటా కోసం ఎందుకు వెయిట్ చేయాలి? దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి, ఆ క్లాజ్ని కొట్టేయండి అని సుప్రీంకోర్టులో నేను పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఈ కేసుని టేకప్ చేసింది, ఇంకా నిర్ణయం అనేది బయటికి రాలేదు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అది మేము చేయడం కరెక్టా కాదా, అది ఒకవేళ మేమేమైనా దీనిపైన తీర్పిస్తే అది లెజిస్లేటివ్ డొమైన్లోకి మేము ఎంటర్ అయిపోయినట్టే కదా అన్నట్టుగా తన కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ది డే. సో గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. మనం అందిస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ప్రస్తుతం డీప్ డిస్కౌంట్లో నడుస్తుంది. 10,000 రూపీస్ డిస్కౌంట్, దాంతోపాటు ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్ దివాళీ స్పెషల్ సెలబ్రేషన్స్. 50,000 రూపీస్ అగైన్ యు ఆర్ గెటింగ్ ఇట్ ఎట్ ఎన్ ఈఎంఐ ఆఫ్ 10,000 పర్ మంత్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. దీనిపైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ లభిస్తుంది. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సో నెక్స్ట్ ఆర్టికల్ రెట్రోగ్రేడ్ స్టెప్ అనే పేరుతో వచ్చిన ఎడిటోరియల్. ఇది ఇంకొక గవర్నర్ ఎడిటోరియల్, మార్నింగ్ ఎడిటోరియల్ అనాలిసిస్లో నేను ఆల్రెడీ కవర్ చేసేసాను. సో ఇది రెట్రోగ్రేడ్ స్టెప్ అనే పేరుతో వచ్చిన అనదర్ ఎడిటోరియల్, దీన్ని కూడా మనం కవర్ చేద్దాం. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా మనకి GS2 పాలిటీ కిందకే వస్తుంది. సో రెట్రోగ్రేడ్ అంటే గోయింగ్ బ్యాక్వర్డ్స్. సో తమిళనాడు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, ఆ గవర్నమెంట్ని వ్యతిరేకిస్తూ ఆ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈ ఆర్టికల్ నడుస్తుంది. సో ఏం చేస్తుందంటే ఒక గవర్నమెంట్ ప్యానెల్ టు చెక్ ఫ్యాక్ట్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక అలవాటు అయిపోతుంది అందరికీ. సో బేసికల్గా ఈరోజు ఇన్ దిస్ ఎరా ఆఫ్ సోషల్ మీడియా, సో 2 థింగ్స్ ఆర్ బిగ్ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. ఒకటి మిస్ఇన్ఫర్మేషన్, 2 డిస్ఇన్ఫర్మేషన్. 2 వినడానికి ఒకేలా ఉన్న చిన్న డిఫరెన్స్ ఉంది. మిస్ఇన్ఫర్మేషన్కి డిస్ఇన్ఫర్మేషన్కి డిఫరెన్స్ అంటే డిస్ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ డన్ ఆన్ పర్పస్. అంటే కావాలనే ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం, కావాలనే స్ప్రెడ్ చేస్తే ఒక ఇంటెన్షన్తో, అంటే ఎదుటి వాళ్ళ మైండ్ని మ్యానిపులేట్ చేయాలి అన్న ఒక ఇంటెంట్తో ఇఫ్ యు ఆర్ స్ప్రెడింగ్ సమ్ రాంగ్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ కాల్డ్ డిస్ఇన్ఫర్మేషన్. మిస్ఇన్ఫర్మేషన్ ఈజ్ అగైన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్. అగైన్ ఇది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ స్ప్రెడ్ బట్ వితౌట్ యాన్ ఇంటెంట్ ఆర్ వితౌట్ అన్ ఇంటెంట్. కావాలని చేయడం కాదు అది. సో కావాలని చేయడం వేరు, ఇంటెంట్ లేకుండా చేయడం వేరు. అంటే కావాలనే జనాల్ని మ్యానిపులేట్ చేయడం కోసమే రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంటే డిస్ఇన్ఫర్మేషన్ అంటాము. తెలియకుండా అమాయకంగా అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ అని తెలియక మనం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పి అంటాం. సో ఈ 2 పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోయాయి ఈ సోషల్ మీడియా ఎరాలో. ఒకప్పుడు ఎవరికన్నా విషయం తెలియాలంటే న్యూస్ పేపర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది, లేదా తర్వాత న్యూస్ ఛానల్స్ వరకు మనం వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ అనేది క్షణాల్లో స్ప్రెడ్ అయిపోతుంది. ఇందులో అబద్ధాలు, తప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా ఎంతో ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతున్నాయి. అయితే ఈ స్ప్రెడ్ అయ్యే వాటిలో కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే న్యూస్లు కూడా ఉంటాయి. సో అందుకని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రభుత్వం యొక్క ఇమేజ్ అనేది డ్యామేజ్ అయిపోతుందని చెప్పి దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేసేసి, సో ఎవరన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చిందంటే అది కరెక్టా కాదా అని చెప్పి వెరిఫై చేసి ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ ఇది ఫేక్ అని ఇది కరెక్ట్ అని వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. అయితే ప్రభుత్వమే ఒక ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది క్వశ్చన్. ఎందుకంటే గవర్నమెంట్ తనకు అనుకూలంగా ఉండేవన్నీ కరెక్ట్ అని, అనుకూలంగా లేనివన్నీ ఫేక్ అని చెప్పేసే అవకాశం ఉంటుంది కదా. గవర్నమెంట్ ఈజ్ అన్ ఇంట్రెస్టెడ్ పార్టీ. గవర్నమెంట్ ఇందులో ఒక ఇంట్రెస్టెడ్ పార్టీ. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడారనుకోండి, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి గవర్నమెంటే పెట్టిన ఫ్యాక్ట్ చెకింగ్ బాడీ తప్పని చెప్పే అవకాశం ఉంది కదా. అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అనమాట. సో అందుకని ఇట్ ఈస్ లయబుల్ టు బి మిస్యూజ్డ్ అగెన్స్ట్ క్రిటిక్స్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా విమర్శిస్తే వాళ్ళకి వ్యతిరేకంగా దాన్ని మిస్యూజ్ చేయడానికి ఈ గవర్నమెంట్ సెటప్ చేసుకునే ప్యానల్ అనేది ఉపయోగించవచ్చు. సో గవర్నమెంట్స్ ప్యానల్ సెటప్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఆర్టికల్ యొక్క వాదన.
సో మనం ఈరోజు చూస్తూ ఉన్నాము, యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ మిస్ఇన్ఫర్మేషను, అలాగే ఇంకా దానికంటే దారుణమైన మెలిషియస్ వేరియంట్ డిస్ఇన్ఫర్మేషన్ అనేవి ఈరోజు అన్ఫెటర్డ్ అంటే కంట్రోల్ లేకుండా నడుస్తున్న ఈ కమ్యూనికేషన్ సిస్టంలో ఒక పెద్ద శాపాల్లాగా మారిపోయాయి. పెద్ద ప్రాబ్లం లాగా మారిపోయాయి. సోషల్ మీడియాను ఉపయోగించేసి ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా ఈ న్యూస్ని, వ్యూస్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, డెలిబరేట్గా లేదా ఇగ్నోరెంట్గా, కొన్నిసార్లు కావాలని, కొన్నిసార్లు తెలియకుండా ప్లేస్ చేసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని న్యూస్ స్ప్రెడ్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. సో తమిళనాడు గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే, ఇట్ హెస్ డిసైడెడ్ టు కాన్స్టిట్యూట్ ఎ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ టు డీల్ విత్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఎవరైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినా, ఏదైనా వచ్చినా దాన్ని కరెక్ట్ చేయడానికి, అది తప్పు అని కరెక్ట్ చేసి సరైన న్యూస్ ప్రజలకు అందేలా చేయాలి అనేది మా ఉద్దేశం. నిజాలు ప్రజలకు అందేలా చేయాలి అనేది మా ఉద్దేశం అని చెప్పి వాళ్ళకి ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ని కాన్స్టిట్యూట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఓకేనా? సో అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి వస్తున్న న్యూస్ని వీళ్ళు వెరిఫై చేసి అది కరెక్టా కాదని వాళ్ళు డిక్లేర్ చేస్తారంట. సో ఇది ఇంతకుముందు కర్ణాటక గవర్నమెంట్ కూడా ఎలాంటి డెసిషన్ తీసుకుంది, దాన్ని ఫాలో అవుతూ ఇప్పుడు మన తమిళనాడు గవర్నమెంట్ తీసుకుంది. వీటన్నిటికంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పిఐబి ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ అనేది ఆల్రెడీ రన్ అవుతుంది. అయితే చూడండి, పాయింట్ ఏంటి అంటే, గవర్నమెంట్సే ఫర్ ద గవర్నమెంట్స్ టు డీమ్ దెమ్సెల్వ్స్ ఆర్ యూనిట్స్ కాన్స్టిట్యూటెడ్ బై దెమ్ యాజ్ ది అడ్జుడికేటర్ ఆఫ్ వాట్ ఈజ్ ఫాల్స్ is a retrograde move as an interested party deciding upon what is factual or not is problematic. ఈ స్టేట్మెంట్కి మీనింగ్ ఏంటి చూడండి. అసలు గవర్నమెంట్లు వాళ్ళే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ క్రిటిక్స్ ఉన్నారు. సో గవర్నమెంట్ పైన రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ విమర్శ, గవర్నమెంట్ పైన వీళ్ళు చేస్తున్న విమర్శ లేదా క్రిటిసిజం ఏదైతే ఉందో, ఈ క్రిటిసిజం అనేది ఫ్యాక్టా ఫేకా అని ఎవరు డిసైడ్ చేయాలో ఆలోచించండి ఒకసారి. టుడే గవర్నమెంట్ వర్సెస్ క్రిటిక్స్, వీళ్ళిద్దరి మధ్య ఒక సమస్య ఉందనుకోండి, ఒకళ్ళు ఇంకొకరి పైన నింద వేస్తున్నారు అనుకోండి. ఈ నింద కరెక్టా కాదని ఎవరు డిసైడ్ చేయాలి? థర్డ్ పార్టీ డిసైడ్ చేయాలి కదా. వీళ్ళిద్దరికీ సంబంధం లేని వాడు డిసైడ్ చేయాలి. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, తనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పరుస్తుందంట, వాళ్ళు వచ్చేసి ఇది కరెక్టా కాదా డిసైడ్ చేస్తారంట. మరి ఆబ్వియస్గా ఈ గవర్నమెంట్ అసైన్ చేసుకొని ఏర్పాటు చేసే థర్డ్ పార్టీకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళవా? మనకి ఎవరైతే వ్యతిరేకంగా పెడుతున్నారో అవన్నీ పట్టేసుకోండి, వాటిని మీరు ఫేక్ అని చెప్పేసేయండి అనే అవకాశం ఉందా లేదా? సో గవర్నమెంట్ ఈజ్ అన్ ఇంట్రెస్టెడ్ పార్టీ హియర్. ఈ పర్టికులర్ సినారియోలో గవర్నమెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ అంటే దానికి భాగస్వామ్యం ఉంది, రైట్? ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్ అంటే ప్రయోజనాలు అని అర్థం, బెనిఫిట్స్, దానికి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఎస్టాబ్లిష్ చేయడంలో దానికి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ దిస్. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ప్రభుత్వానికి లాభాలు ఉన్నాయి. ఆ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు ఎలా పెడతారు? వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుందంటే, నాకు ఇంకోటికి గొడవ అవుతుంది, నేను మా తమ్ముడిని తీసుకొచ్చి నువ్వు అడ్జుడికేటర్గా ఉండరా మా ఇద్దరు గొడవ అంటే ఎంతవరకు కరెక్ట్? అది వీడు నా తమ్ముడు, ఆబ్వియస్గా వీడు నాకు సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాడు అడ్జుడికేటర్ ఎలా అవుతాడు? మరి ఇది గవర్నమెంట్ యొక్క సిస్టర్ కన్సర్న్, గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్, అది ఎలా అడ్జుడికేటర్ అవుతుంది? దట్ ఈస్ ద పాయింట్ హియర్. అర్థమవుతుందా? సో వాట్ ఈజ్ ఫ్యాక్చువల్, వాట్ ఈజ్ నాట్ ఫ్యాక్చువల్ అనేది డిసైడ్ చేయడానికి గవర్నమెంటే సెటప్ చేసిన సంస్థ ఏర్పాటు చేయడం అనేది ఒక డిసైడ్ చేయడం అనేది ఒక ప్రాబ్లమాటిక్ ఇష్యూ అని చెప్తున్నారు. సో ఇది పరిస్థితి అనమాట. ఈ ఆర్టికల్లో మనకి మేజర్ మాట్లాడుతుంది అది. సో తమిళనాడు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో, దీన్ని మనం ఏ యాంగిల్లో చూడాలి? గవర్నమెంట్ కూడా రీసెంట్గా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రీసెంట్గా ఐటీ రూల్స్లో మార్పులు తీసుకొచ్చేసి ఏం చేసిందంటే, మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళకి ఒక ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చింది. మీకు చెప్పాను, కర్ణాటక గవర్నమెంట్ కంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ చేసిందని. సో ఐటీ రూల్స్ ఆఫ్ 2021 మార్పులు చేసేసి అందులో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళకి అలో చేశారు, యూ కెన్ సెటప్ ఏ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ అని చెప్పేసి. సో సెవరల్ పార్టీస్ ఇంక్లూడింగ్ ఎడిటర్స్ గిల్డ్, వీళ్ళందరూ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యాగజైన్స్, పొలిటికల్ సెటైరిస్ట్ కునాల్ కమ్రా, వీళ్ళందరూ ఏం చేశారు? హ్యాడ్ ఛాలెంజ్డ్ ఐటీ రూల్ ఎనేబులింగ్ ది యూనిట్. అది ఎలా అవుతుంది, గవర్నమెంటే ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఎలా చేస్తుందని చెప్పేసి వీళ్ళందరూ సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది జరిగిందనమాట. ఇది బేసికల్గా బాంబే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. సో బాంబే హైకోర్టులో దీనిపైన వాదనలు ఆల్రెడీ జరిగాయి, ఈ డిస్కషన్ అనేది జరిగింది. ఓకేనా? సో బాంబే హైకోర్టు ఏమందో కూడా మీరు ఒకసారి గమనించండి. ఇట్ హ్యాడ్ ఆల్సో రిమార్క్డ్ దట్ ఈవెన్ ఇఫ్ ద మోటివ్స్ ఫర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ సచ్ ఎ రూల్ వాజ్ లాడబుల్, అలాంటి రూల్ తీసుకురావడం యొక్క అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ జనాలకు వెళ్ళకూడదు, సరైన ఇన్ఫర్మేషనే వెళ్ళాలి అనే ఉద్దేశంతో మీరు ఇట్లాంటి రూల్ తీసుకొచ్చి ఫ్యాక్ట్ చెకింగ్ చేయడం అనే ఉద్దేశం అనేది మంచిది అయినప్పటికీ దేనికి? టు ట్యాకిల్ ఫాల్స్ న్యూస్. ఇట్ కుడ్ బి డన్ అవే విత్. దాన్ని మనం అంటే మీ ఇంటెన్షన్ మంచిదైనప్పటికీ ఆ రూల్ని మేము పీకేయచ్చు. ఎందుకు?
ఇఫ్ ఇట్స్ ఇఫెక్ట్స్ వర్ అన్కాన్స్టిట్యూషనల్, మీరు తీసుకొచ్చిన రూల్ వల్ల వచ్చే ప్రభావాలు అనేవి కాన్స్టిట్యూషన్కి విరుద్ధమైతే ఏ రకంగా, దట్ ఈస్ ఇఫ్ ఇట్ ఇన్ఫ్రింజ్డ్ అపాన్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 19(1)(a) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 19(1)(a) మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. దాన్ని సప్రెస్ చేసేలాగా దీని యొక్క ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ యొక్క ఫలితాలు అనేవి, దాని యాక్షన్స్ అనేవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కర్టైల్ చేసేలాగా ఉంటే కంప్లీట్గా ఆ రూల్ని మేము రిమూవ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందని బాంబే హైకోర్టు చెప్పింది. తీర్పు ఇచ్చిందంటే ఇంకివ్వలేదు. అబ్జర్వేషన్స్లో రిమార్క్స్లో మెన్షన్ చేసింది, అంటే వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు అలా రిమార్క్ చేసింది, కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా ఇవ్వలేదు. అంటే మీకు ఒక చిన్న పాయింట్ అమ్మా, ఏమంటారంటే ప్రభుత్వం లెట్సే రూల్స్లో మార్పులు తీసుకొచ్చింది, ఒక ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ పెట్టేసింది. ఎవరన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తుంటే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి చెప్తుంది, లేకపోతే రేపు పొద్దున మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీసేయండి అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి పెనాల్టీలు వేసే అవకాశాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మీరు కట్ చేసేసినట్టు. అంటే ఎవరికి నోరు ఇప్పకుండా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోర్లు ఎవరు ఇప్పకుండా అన్నీ అనుకూలంగానే మాట్లాడాలి, వ్యతిరేకంగా మాట్లాడితే మేము నొక్కేస్తాము తొక్కేస్తాము మా బలాన్ని ఉపయోగిస్తాము అనే సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అట్లా ఉంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కర్టైల్ చేసినట్టే. అలాంటప్పుడు ఆ రూల్ని రిమూవ్ చేయడానికి మాకు అధికారం ఉంటుంది. మీ మెయిన్ ఉద్దేశం మంచిదైనప్పటికీ అది ఒక ఫండమెంటల్ రైట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వీ కెన్ రిమూవ్ ఇట్ అని చెప్పి బాంబే హైకోర్టు చెప్పడం జరిగింది. కాకపోతే వర్డిక్ట్ ఇంకా రాలేదు. December 1st తీర్పు అనేది రాబోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. రిమైనింగ్ అంతా మనకి అవసరం లేదు. మార్నింగ్ సెషన్ అయితే మీకు లైన్ బై లైన్ వెళ్తాం, ఇప్పుడు అవసరం లేదు. అర్థమైందా? ఈ ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ప్రభుత్వాలే జడ్జిలు అయిపోతున్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ అనేది ఎగ్జిక్యూటివ్ జుడిషియరీలా అయిపోతుంది అనమాట. ఏది తప్ప గవర్నమెంట్ చెప్పేస్తుంది. జ్యుడిషియరీ ఏమో లెజిస్లేటర్ అయిపోతుంది. లెజిస్లేటర్ ఏమో ఎవరి పని వాళ్ళు చేయకుండా ఈ ఒకరి స్పేస్లోకి ఇంకొకరు ఎంటర్ అయిపోయే పరిస్థితులు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. యూపీఎస్సీ ఆప్షనల్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆప్షనల్స్ కావాలి అంటే మీరు జాయిన్ కావచ్చు. మీకు ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలుగు లిటరేచర్, దీస్ ఆర్ ద 5 ఆప్షనల్స్ వీఆర్ ఆఫరింగ్. వీటిలో ఏదన్నా మీరు ఈ దివాళీ సెలబ్రేషన్స్ పోస్టర్ ఆఫర్లో భాగంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. 24,000కి మరియు 3 ఈఎంఐలో కట్టే సువర్ణ అవకాశం మీకు లభిస్తుంది. ఫ్లాట్ 6,000 ఆఫ్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్ యాజ్ వెల్. సో గోల్డెన్ ఆపర్చునిటీ. అన్నిటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో థర్డ్ ఆర్టికల్ చెక్ చేయండి అమ్మా. ఎస్సీ వర్డిక్ట్ కంపెల్స్ సేమ్ సెక్స్ కపుల్స్ టు లీడ్ డిజానెస్ట్ లైఫ్స్. సో ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ ఆర్టికల్ కమ్స్ అండర్ GS2 పాలిటీ అండ్ GS2 సోషల్ జస్టిస్ కింద కూడా వస్తుంది. మనకి ఇష్యూస్ రిలేటెడ్ టు LGBTQIA+ కమ్యూనిటీ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగల్గా రికగ్నైజ్ చేయండి. అంటే ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న, ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న దాన్ని మీరు వాళ్ళ పెళ్ళిని కూడా రికగ్నైజ్ చేయండి, లీగల్ రికగ్నిషన్ అనేది ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇంతకుముందు బేసికల్గా అబ్బాయి కలవడం, అమ్మాయి కలవడాన్ని మనం హోమోసెక్షువాలిటీ అంటాం కదా. హోమోసెక్షువాలిటీ వాజ్ ఏ క్రైమ్ ఎర్లియర్. ఇంతకుముందు ఇది ఒక IPC ప్రకారం ఒక క్రైమ్. అయితే మనకి నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని డిక్లేర్ చేసిందంటే హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేసింది. డీక్రిమినలైజ్ చేయడం అంటే అర్థం ఏంటి, అది క్రైమ్ కాదు అని చెప్పిందనమాట. సో ఎప్పుడైతే హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేసిందో సేమ్ సెక్స్ కపుల్స్ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అంటే కలిసి ఒకే రూమ్లో ఒకే అపార్ట్మెంట్లో కలిసి ఉండడం అనేది మొదలైంది. అయితే వీళ్ళు కలిసి ఉంటున్నారు, లివిన్ అవుతుంది, కానీ వీళ్ళు మగవాడు అమ్మాయి ఒక హెట్రో కపుల్ లాగా పెళ్ళి కూడా చేసుకుంటున్నారు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వీళ్ళ కలయిక, వీళ్ళ మ్యారేజ్కి లీగల్ స్టేటస్ లేదు. నో లీగల్ స్టేటస్ ఫర్ దేర్ మ్యారేజ్. పెళ్ళి చేసేసుకోవడం అంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా మనం వెళ్ళి తాళి కట్టేసాము అన్నంత మాత్రాన ప్రభుత్వం దృష్టిలో పెళ్ళైనట్టు కాదు. ప్రభుత్వం దృష్టిలో మన కులం మన మతం ప్రకారం పెళ్ళైనట్టే, కానీ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మ్యారేజ్ని రిజిస్టర్ చేయాలి. నార్మల్ మ్యారేజ్ అని రిజిస్టర్ చేస్తారు, ఇష్యూస్ ఏం లేవు. కానీ సేమ్ సెక్స్ కపుల్స్ మ్యారేజెస్ని రిజిస్టర్ చేయరు. అండ్ ప్రజెంట్ ఉన్న చట్టం దాన్ని అనుమతించట్లేదు. సో దానికి లీగల్ స్టేటస్ లేదు. సో లీగల్ రికగ్నిషన్ అనేది లేదు. సో లీగల్ రికగ్నిషన్ మా మ్యారేజెస్కి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. ఎందుకు ఇమ్మని అడుగుతున్నారు అంటే లీగల్ రికగ్నిషన్ లేకపోతే, మమ్మల్ని మ్యారీడ్ కపుల్ కింద భావించకపోతే మేము ఒక బిడ్డని అడాప్ట్ చేసుకోవాలంటే మేము అడాప్ట్ చేసుకోలేము.
ఎందుకంటే సేమ్ సెక్స్ కపుల్స్కి పిల్లలు పుట్టరు కదా, ఆబ్వియస్గా అమ్మాయి అబ్బాయి ఉంటే పిల్లలు పుట్టరు. సో మాకు పిల్లలు పెంచాలని కోరుకుంటుంది, మేము అడాప్ట్ చేసుకోవాలనుకుంటాం. అడాప్ట్ చేసుకోవాలంటే మాకు మ్యారీడ్ కపుల్ అయి ఉండాలి కదా. మేము మా పెళ్ళికి రికగ్నిషన్ లేకపోతే, ఎందుకంటే సింగిల్ ఉమెన్కి పెళ్ళి అయిపోయినా భర్త కోల్పోయినా, లేకపోతే సింగిల్ ఉమెన్కి అడాప్ట్ చేసుకోవడానికి మనకి అడాప్షన్ లాస్ అలౌ చేస్తున్నాయి, కానీ మిగిలిన వాళ్ళకి కపుల్ అన్నా అడాప్ట్ చేసుకోవచ్చు, సింగిల్ ఉమెన్ అన్నా అడాప్ట్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ ఏజ్ అంటే సింగిల్ ఉమెన్ అడాప్ట్ చేసుకోవచ్చు, కానీ సేమ్ సెక్స్ కపుల్స్ అడాప్ట్ చేసుకోవడానికి ప్రజెంట్ ఉన్న చట్టాలు అలౌ చేయట్లేదు. మరి అలౌ చేయాలంటే వీళ్ళు కపుల్ కింద రికగ్నైజ్ చేయాలి. కపుల్ కింద రికగ్నైజ్ చేయాలంటే వాళ్ళ పెళ్ళిని మనం లీగల్ స్టేటస్ ఇవ్వాలి. అలా ఇమ్మని సుప్రీంకోర్టును అప్రోచ్ చేయాలి. సుప్రీంకోర్టు 5 జడ్జిల ధర్నాసనం డిసైడ్ చేసింది. సో 3-2 వర్డిక్ట్తో వాళ్ళ పెళ్ళికి లీగల్ స్టేటస్ ఇవ్వకూడదు అని చెప్పి చివరికి డిసైడ్ అవ్వడం అనేది జరిగిందనమాట. అర్థమవుతుందా? ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ సివిల్ యూనియన్. మనకి వేరే డిఫరెంట్ కంట్రీస్లో ఈ కాన్సెప్ట్ ఉంది. సివిల్ యూనియన్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ సంథింగ్ లెస్ దాన్ మ్యారేజ్ లాంటిదే. అంటే కొన్ని స్పెసిఫిక్ బొకే ఆఫ్ రైట్స్ ఇవ్వడం వాళ్ళకి, సివిల్ యూనియన్గా రికగ్నైజ్ చేసి వాళ్ళకి కొన్ని బొకే ఆఫ్ రైట్స్ ఇవ్వచ్చు. రైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ అడాప్ట్ అని, లేకపోతే మన ఏమంటారు ఆస్తులకు సంబంధించిన చట్టాల్లో వీళ్ళని వారసులుగా గుర్తించవచ్చని, ఇట్లా కొన్ని రైట్స్ని, అంటే మ్యారేజ్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి రైట్స్ వస్తాయి అలాంటి కొన్ని రైట్స్ని వీళ్ళకి వాళ్ళ యొక్క యూనియన్ సివిల్ యూనియన్గా గుర్తించి బొకే ఆఫ్ రైట్స్గా ఇవ్వవచ్చు. అన్ఫార్చునేట్లీ దాన్ని కూడా ఓవరాల్గా ఒప్పుకోలేదు, మ్యారేజ్గా రికగ్నైజ్ చేయలేదు, సివిల్ యూనియన్గా కూడా రికగ్నైజ్ చేయలేదు, వాళ్ళకి ఏ రైట్స్ కూడా ఇవ్వడం అనేది జరగలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి సంబంధించి ఏదైనా చెయ్యాలి అంటే అది మనకి పార్లమెంట్ డొమైన్లో ఉంటుంది, జ్యుడిషియరీ డొమైన్లో కాదు. ఇప్పుడు సేమ్ సెక్స్ కపుల్స్ కోసం ఒక సెపరేట్ వాళ్ళ పెళ్ళిని లీగల్గా రికగ్నైజ్ చేయాలి అనే ఆస్పెక్ట్ మా డొమైన్ కాదు, అది పార్లమెంట్ యొక్క డొమైన్, అది లెజిస్లేటివ్ డొమైన్. అది పార్లమెంట్ దాని గురించి స్టడీ చేసి వైడ్ కన్సల్టేషన్ చేసి చర్చలు చేసి చట్టం చేస్తుంది. జ్యుడిషియరీ దాని గురించి డిసైడ్ చెయ్యకూడదు అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొనడం జరిగింది. ఇది జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఏమైందంటే జ్యుడిషియరీ ఆల్రెడీ ఇచ్చిన తీర్పు పైన రివ్యూ పిటిషన్ వేశారు. మళ్ళీ ఇంకొకసారి రివ్యూ చేయండి, మీరు ఇచ్చిన తీర్పుని మరొకసారి రివ్యూ చేయండి అని చెప్పి రివ్యూ పిటిషన్ వేశారు. సో రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అది సుప్రీంకోర్టు ఇష్టం. యాక్సెప్ట్ చేస్తుందా లేదా మనకు తెలియదు, కానీ రివ్యూ చేయమని పిటిషన్ వేయడం జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్. సో పిటిషన్ వేసిన వాళ్ళు ఏమంటున్నారు అంటే, చూడండి, మీరు ఇచ్చిన వర్డిక్ట్ వల్ల సేమ్ సెక్స్ కపుల్స్ డిజానెస్ట్ లైఫ్స్ బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మాకు గవర్నమెంట్ అఫీషియల్గా అలౌ చేయట్లేదు, అంటే మా పెళ్ళిని రికగ్నైజ్ చేయట్లేదు, అయినా సరే మేము కలిసి ఉంటున్నాము అన్నట్టుగా అలాంటి పరిస్థితి వాళ్ళకి వస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? వాళ్ళేమో దీన్ని రివ్యూ చేయమని చెప్పి అంటున్నారనమాట. సో యు నో దిస్ స్టోరీ. మరి ఒకసారి ఇక్కడ ఉంది. మళ్ళీ నేను ఎందుకు ప్రతిసారి కూడా న్యూస్ ఐటమ్స్ ఇలా అండర్లైన్ చేస్తున్నానంటే మీకు న్యూస్ పేపర్ చదివే ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం. న్యూస్ పేపర్ మీరు చదవాలి. అన్లెస్ యూ స్టార్ట్ రీడింగ్ న్యూస్ పేపర్ యూ విల్ నాట్ ఇంప్రూవ్. పదే నేను చెప్తున్నాను, రిపీటెడ్గా చెప్తున్నాను. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎస్పెషల్లీ నా యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఐ డోంట్ వాంట్ యూ టు బి పెరెన్నియల్లీ డిపెండెంట్ ఆన్ మీ. అంటే ఫ్యాకల్టీ పైన జీవితాంతం మీరు డిపెండ్ అయ్యేలా ఉండకూడదు. మీరు మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ అంతటా మీరే న్యూస్ పేపర్ చదువుకునేలా మీరు తయారవ్వాలంటే న్యూస్ పేపర్కి దూరంగా ఉంటే జరగదు. మీరు న్యూస్ పేపర్ ఓన్గా చదివి తర్వాత ఎనాలిసిస్ వింటూ ఉంటే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. చాలామంది న్యూస్ పేపర్ ముట్టరు, ఆ భయానికి డైరెక్ట్గా ఎనాలిసిస్ కోసం చూస్తూ ఉంటారు. ఆ భయం పోవాలంటే అసలు అక్కడ ఏం రాస్తున్నారు పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. సో నాతో పాటైనా మీరు చదవండి. నేను ఇప్పుడు అందుకే మీకు చెప్తూ నేను ఇది అండర్లైన్ చేస్తున్నాను. ఈ రకంగానైనా మీకు చదవడం అవుతుంది. కొన్నాళ్ళకి నా మీద మీరు డిపెండ్ అవ్వకుండా, నా హిందూ ఎనాలిసిస్ చూడకుండా మీ అంతా మీరే పేపర్ చదివేలా తయారవుతారు. దాట్ ఈజ్ మై అల్టిమేట్ ఆబ్జెక్టివ్. చూడండి, చాలా ఇంపార్టెంట్. October 7 సుప్రీంకోర్టు ఏం చెప్పిందమ్మా మనకి క్లియర్గా చెప్పింది. సుప్రీంకోర్టు సెడ్ ఇట్ డిడ్ నాట్ వాంట్ టు లీవ్ ద కన్స్ట్రెంట్స్ ఆఫ్ జుడిషియల్ పవర్ టు ఎన్క్రోచ్ ఇన్ టు లెజిస్లేటివ్ డొమైన్ ఆఫ్ పవర్. పార్లమెంట్ యొక్క డొమైన్ అది, చట్టం చేయడం అనేది అది మా డొమైన్ కాదు, అందులోకి మేము వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో సేమ్ సెక్స్ కపుల్స్ యొక్క మ్యారేజ్ని లీగలైజ్ చేయాలి లేదనేది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది, పార్లమెంట్ చట్టం చేస్తుంది, మేము చేయకూడదు అని చెప్పింది. పార్లమెంట్ వాజ్ ద ఐడియల్ ఫోరం టు డిబేట్ అండ్ పాస్ లాస్ అండ్ ఆర్ నాట్ అండ్ అని చెప్పడం జరిగింది. ఏ విషయంలో? ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ కన్ఫరింగ్ లీగల్ స్టేటస్ టు సేమ్ సెక్స్ మ్యారేజ్ అనమాట. మెజారిటీ ఆఫ్ ద జడ్జెస్, 3 జడ్జిలు ఏమన్నారంటే డిసగ్రీడ్ విత్ ద వ్యూ
ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ దట్ గవర్నమెంట్ షుడ్ అట్లీస్ట్ గ్రాంట్ ఏ సివిల్ యూనియన్ స్టేటస్ టు సేమ్ సెక్స్ పార్టనర్స్. మీకు చెప్పారు సివిల్ యూనియన్ స్టేటస్ అన్న ఇవ్వాలని డివై చంద్రచూడ్ సిజేఐ చెప్పారు. అయినప్పటికీ కూడా మిగిలిన వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సేయింగ్ సచ్ ఏ కాన్సెప్ట్ వాజ్ నాట్ బ్యాక్డ్ బై స్టాట్యూటరీ లా. అది మన లా ప్రకారం మనకు ప్రజెంట్ ఉన్న స్టాట్యూట్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఉన్న చట్టం ఏదైతే ఉందో దాంట్లో దానికి ప్రావిజన్ లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నార్మల్గా మనకి ఏంటి అంటే మన హిందూ వివాహ చట్టం కానీ, ఈ మ్యారేజ్ అనేది పర్సనల్ థింగ్ కదా. హిందూ వివాహ చట్టం, ముస్లిం వివాహ చట్టం, ఏ మతానికి ఆ మతం చట్టాలు ఉంటాయి, పర్సనల్ లాస్ ఉంటాయి. సో ఆ చట్టాల్లో హిందూ ముస్లింని పెళ్లి చేసుకోవడాన్ని, ముస్లిం హిందువుని పెళ్లి చేసుకోవడానికి ఎలవెన్స్ లేదు. అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే 1950s చూడండి, ఇది చూడండి, ద రివ్యూ డి పాయింట్ చూడండి. 1954లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఏంటంటే మనకి స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. 1954లో స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేది తీసుకొచ్చి దీంట్లో ఏంటంటే ఒక మతానికి చెందినవాడు ఇంకొక మతాన్ని చెందిన అమ్మాయిని కానీ, ఒక మతానికి చెందిన అమ్మాయి ఇంకో మతానికి చెందిన అబ్బాయిని కానీ పెళ్లి చేసుకున్నప్పుడు అండర్ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954 SMA కింద వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. ప్రజెంట్ హిందూ వివాహ చట్టం కానీ, ఇస్లాం వివాహ చట్టం కానీ అనుమతించకపోయినా రెండు వేరు మతాలకు చెందిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే SMA కింద, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954 కింద వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అనేది, ఆ పెళ్లికి లీగల్ రికగ్నిషన్ లభిస్తుంది అని చెప్పేసి 1954లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారనమాట. అయితే పాయింట్ ఏంటి అంటే ఈ 1954 యాక్ట్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ అప్పట్లో 1954లో తీసుకొచ్చినప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజెస్ని పెట్టారా? పెట్టలేదు. కపుల్ అని చెప్పారు. అయితే కపుల్ అక్కడ ఏంటంటే ఒక మేల్ వర్సెస్ ఫిమేల్, మేలు ఫిమేల్ ఉంటేనే కపుల్ అవుతుందని అప్పుడు చెప్పడం జరిగింది. అందులో సేమ్ సెక్స్ మ్యారేజెస్ని యాంబిట్లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే అప్పుడు హోమోసెక్షువాలిటీ వాజ్ క్రైమ్. ఆ రోజుల్లో 1954లో హోమోసెక్షువాలిటీ అనేది క్రైమ్. హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేసింది ఎప్పుడు? రీసెంట్గా. అఫీషియల్గా హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేసింది రీసెంట్గా. మరి 1954 యాక్ట్లో దాన్ని ఎందుకు పెడతారు? ఆబ్వియస్గా అందుకే పెట్టరు. కానీ పిటిషన్ ఏమంటుందంటే ఇప్పుడు సుప్రీంకోర్టే రీసెంట్గా హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేసింది కాబట్టి ఇప్పుడే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వచ్చుంటే అది ఖచ్చితంగా సేమ్ సెక్స్ కపుల్స్ని కూడా అందులో పెట్టేది అనేది ఆయన వాదన. అప్పుడు పెట్టిన చట్టంలో సేమ్ సెక్స్ కపుల్స్ గురించి రాయలేదు, ఒప్పుకుంటాం. కానీ అప్పటికి హోమోసెక్షువాలిటీ అనేది క్రైమ్ కాబట్టి రాయలేదు. ఇప్పుడు హోమోసెక్షువాలిటీని ఆల్రెడీ మీరు డీక్రిమినలైజ్ చేశారు నవతేజ్ సింగ్ జోహార్ కేసులో. సో ఇప్పుడు ఆ చట్టం వచ్చుంటే ఖచ్చితంగా దాని గురించి ఈ వాదన వచ్చేది కాదు కదా అని చెప్పేసి అంటుందన్నమాట. సో ఇది పరిస్థితి. సో మరి చూడాలి ఇస్తుందా ఇవ్వదా ఏంటి అని. ఇంకా రివ్యూ పిటిషన్ ఇంకా ఏమంటుందంటే రైట్ టు మ్యారీ అనేది ఫండమెంటల్ రైట్ అని కూడా వాదిస్తుంది. ఇది ఫండమెంటల్ రైట్, ఇది ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకునే రైట్, అది వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కు. మరి ప్రాథమిక హక్కు ఉల్లంఘన గురవుతుంది, మీరు దానికి మీరు లీగల్ స్టేటస్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఫండమెంటల్ రైట్ ఇన్ఫ్రింజ్ అవుతుంది. సో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ అంటున్నారు. మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ see. So this is the article. స్టేట్ పిఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఏపీపీఎస్సి అతి త్వరలో 900 పైగా పోస్టులు రిలీజ్ చేయబోతోందని మనం వింటున్నాము. సో ఈ నెలాఖరులోగా మనకి నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఎప్పటి నుంచి ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. డోంట్ వెయిట్ ఫర్ లైవ్ బ్యాచెస్. 2-3 నెలల టైంలో మొత్తం సిలబస్ లైవ్లో కవర్ చేయడం అనేది ఏ ఇన్స్టిట్యూట్కి అయినా ఇంపాసిబుల్. సో అందుకని ఆల్రెడీ రీసెంట్గా కవర్ చేసిన కంప్లీట్ సిలబస్ మన దగ్గర 2023 సిలబస్ ప్రకారం మనం కవర్ చేసాం. మీరు ఓన్లీ ప్రిలిమ్స్ కావాలంటే ఓన్లీ ప్రిలిమ్స్కి వెళ్ళొచ్చు, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కావాలంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి కూడా మీరు వెళ్ళొచ్చు. 2 ఆప్షన్స్ మీకు ఉన్నాయి. అన్నిటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఓన్లీ ప్రిలిమ్స్ వరకు కావాలంటే తగ్గించి కూడా ఇస్తాను. అండ్ యు ఆర్ గెటింగ్ ఫ్రీ టెస్ట్ సిరీస్. ఫ్రీ టెస్ట్ సిరీస్లో మీకు 70 టెస్ట్లు అనేవి పెట్టడం జరుగుతుంది. 50 సెక్షనల్ టెస్ట్లు అండ్ 20 ఏంటమ్మా గ్రాండ్ టెస్ట్లు కూడా మనం ఇందులో భాగంగా కండక్ట్ చేస్తున్నాము. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. టెస్ట్ సిరీస్ సెపరేట్గా తీసుకుంటే 1000 రూపీస్కి వస్తుంది. టెస్ట్ సిరీస్ MRP 3000 అండ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఇట్ సెపరేట్లీ యూ విల్ గెట్ ఫర్ 1000 రూపీస్. మంచి ఆపర్చునిటీ, మేక్ యూస్ ఆఫ్ దిస్. సో నెక్స్ట్ ఆర్టికల్ బిజినెస్ పేజ్లోంచి సర్వీసెస్ లాస్ స్టీమ్ ఇన్ అక్టోబర్. సర్వీసెస్ సెక్టార్ కూడా అక్టోబర్లో లాస్ట్ స్టీమ్ అంటే మొమెంటం కోల్పోయింది అని అర్థం. అగైన్ కమ్స్ అండర్ GS పేపర్ 3. సో రీసెంట్గా కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ గురించి న్యూస్ చదివాము. PMI డేటా
పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని చెప్పి మాట్లాడాము. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై S&P గ్లోబల్ సర్వీసెస్ వాళ్ళు, గ్లోబల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో PMI ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బోత్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఫర్ ఆల్సో ఫర్ సర్వీసెస్. సో ఇందులో ఏం జరుగుతుందంటే దే కండక్ట్ ఏ సర్వే, ఒక సర్వే కండక్ట్ చేస్తారు. ఈ సర్వే ఎవరికంటే దే సెండ్ ఏ క్వశ్చనైర్ టు పర్చేజింగ్ మేనేజర్స్. పర్చేజింగ్ మేనేజర్స్ అంటే ఎవరు? కంపెనీస్లో పర్చేజింగ్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు, అంటే వాళ్ళ కంపెనీకి అవసరమైన రా మెటీరియల్స్ ఇవన్నీ కొనుగోలు చేయడానికి వాళ్ళ పర్మిషన్ ఉండాలన్నమాట. సో వాళ్ళందరికీ క్వశ్చనైర్ పంపిస్తారు. రిక్రూట్మెంట్ ఎలా ఉంది, పర్చేజెస్ ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా ఉన్నాయి, స్టాక్స్ ఎలా ఉన్నాయి, రా మెటీరియల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ పైన క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. వాళ్ళు ఇచ్చిన సమాధానాల బట్టి ఈ PMI అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఫర్ బోత్ సర్వీసెస్ కంపెనీస్ అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనమాట. సో దాన్ని బట్టి ఇండెక్స్ అనేది వస్తుంది. ఈ PMI వాల్యూ అనేది ఇఫ్ ఇట్ ఈజ్ 50 దట్ మీన్స్ నో చేంజ్, ప్రీవియస్ మంత్తో పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదని అర్థం. ఇఫ్ ద వాల్యూ ఈజ్ మోర్ దాన్ 50 ఇట్ మీన్స్ దెర్ ఈజ్ ఎక్స్పాన్షన్ కంపేర్డ్ టు ప్రీవియస్ మంత్ కంటే బెటర్గా ఉందని అర్థము. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 50 ఇట్ మీన్స్ కాంట్రాక్ట్ అవుతోంది అని అర్థం అనమాట. సో ఇప్పుడు ఏం జరిగిందంటే మనకి డేటా ఒకసారి మీరు గమనిస్తే సెప్టెంబర్లో 61 ఉండేది వాల్యూ సర్వీసెస్ PMI, అది 58.4కి అక్టోబర్లో పడిపోయింది. 61. సో సెప్టెంబర్లో 61 నుంచి అక్టోబర్లో 58.4కి పడిపోయింది అంటే మీరు 50+ అయితే ఎక్స్పాన్షన్ అన్నారు కదా, మరి ఇందులో బాధపడడం ఏంటి అని మీరు అడగొచ్చు. 50+ అంటే ఎక్స్పాన్షన్ అంటే డెఫినెట్గా ఎక్స్పాన్షన్ అయింది, కానీ ఎక్స్పాన్షన్ ఎంత అయింది అంటే తగ్గింది. సెప్టెంబర్లో ఎక్కువ ఎక్స్పాండ్ అయింది, ఇప్పుడు తక్కువ ఎక్స్పాండ్ అయింది అని అర్థం. కాంట్రాక్ట్ అయిందని కాదు, ఎక్స్పాన్షన్ తగ్గింది అని అర్థం. అర్థమైందా? సో ఈ డేటా మనకి ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది. సో ఈ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఓన్లీ థింగ్ ఏంటంటే వాట్ ఈజ్ PMI, అది ఎలా జరుగుతుంది, సర్వే ద్వారా జరుగుతుంది, ఎవరిని అడుగుతారు, పర్చేజింగ్ మేనేజర్స్ని అడుగుతారు. ఇది గ్లోబల్ లెవెల్లో జరుగుతుంది, కంట్రీ లెవెల్లో కూడా జరుగుతుంది. వాళ్ళకి క్వశ్చనైర్ పంపిస్తారు, వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ బట్టి ఇండెక్స్ వాల్యూ వస్తుంది. అది 50 ఉంటే నో చేంజ్, గ్రేటర్ దాన్ 50 అయితే ఎక్స్పాన్షన్, లెస్ దాన్ 50 అయితే కాంట్రాక్షన్. రిలీజ్ చేసేది S&P గ్లోబల్ ఇండియా సర్వీసెస్ వారు, అంతే. ఇంతకు మించి ఈ ఆర్టికల్ నుంచి మనం పెద్దగా చదవాల్సిన అవసరం అయితే లేదు. దిస్ ఈజ్ గుడ్ ఇనఫ్. UPSC క్లాసెస్ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి మన వైజాగ్ బ్రాంచ్లో మీరు అటెండ్ అయ్యే సువర్ణ అవకాశం మీకు లభిస్తుంది. సో మీకు ఫీజు 90,000 రూపీస్కి విత్ EMI 10,000 పర్ మంత్ EMI కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ సో గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ UPSC ఆస్పిరెంట్స్ హు ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ వైజాగ్ ఆర్ నియర్ బై ఏరియాస్. దూర ప్రాంతాల నుంచి కూడా మనకి వైజాగ్ వచ్చి మన ఇక్కడ దగ్గర ఉన్న హాస్టల్స్లో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. మనకి గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి, రాయలసీమ జిల్లాల నుంచి ఎక్కువ మంది వైజాగ్ వస్తున్నారు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. వీ హ్యావ్ హాస్టల్స్ నియర్ బై అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏం భయపడక్కర్లేదు, హ్యాపీగా వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు. నేను ఉంటాను పర్సనల్గా, మీకు గైడ్ చేయడం, మెంటర్ చేయడం కూడా అవుతుంది. సో EMI ఈజ్ 10,000 పర్ మంత్ మీరు పే చేసుకునే సువర్ణ అవకాశం దివాళీ సెలబ్రేషన్స్లో భాగంగా మీకు లభిస్తుంది. డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్, బాయ్. సో నెక్స్ట్ ఆర్టికల్, ఢిల్లీస్ ఎయిర్ క్వాలిటీ ప్లమెట్స్. ఢిల్లీ యొక్క ఎయిర్ క్వాలిటీ పడిపోయింది. ప్లమెట్ అంటే పడిపోవడం అని అర్థం. సో ఎయిర్ క్వాలిటీ ఎలా తెలుస్తుందంటే యూజింగ్ ఎ మెజర్ కాల్డ్ AQI లేదా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ద్వారా తెలుస్తుంది. అండ్ దిస్ ఆర్టికల్ కమ్స్ అండర్ GS3 ఎన్వైర్న్మెంట్. అయితే వాట్ ఈజ్ దిస్ AQI? AQI కథ ఏంటి అనేది మనం ఒకసారి గమనించాలి. AQI ఈజ్ నథింగ్ బట్ ఏ నెంబర్. ఇట్ ఈజ్ ఎ నెంబర్, ఇట్ ఈజ్ అన్ ఇండెక్స్ that measures air quality. ఎయిర్ క్వాలిటీని మెజర్ చేసే ఒక నెంబర్ లేదా ఇండెక్స్ అని మనం చెప్పొచ్చు. సో AQI ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? పొల్యూషన్ ఎక్కువగా ఉంది అని అర్థం. ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది, లేదా ఎయిర్ క్వాలిటీ అంత తక్కువగా ఉంది అని అర్థం. నెంబర్ ఎంత పెద్దదైతే క్వాలిటీ అంత తక్కువ అని అర్థం. సో AQIకి కేటగిరీస్ ఏమున్నాయంటే మనకి ఇప్పుడు 0 to 50 ఉందనుకోండి ఇండెక్స్ వాల్యూ, దాన్ని మనం గుడ్ అంటాం, గుడ్ కేటగిరీ అంటాం, ఎయిర్ క్వాలిటీ బాగుంది అని అర్థం. 50 to 100 ఇచ్చారనుకోండి, ఇట్ ఇండికేట్స్ సాటిస్ఫాక్టరీ అని చెప్పేసి మనం అనొచ్చు. ఎయిర్ క్వాలిటీ సాటిస్ఫాక్టరీ. ఇఫ్ యూ సే 100 to 200 దెన్ యూ కాల్ ఇట్ మోడరేట్లీ పొల్యూటెడ్ కానీ మరీ ఎక్కువ కాదు, మోడరేట్లీ పొల్యూటెడ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. తర్వాత 200 to 300 మీరు తీసుకుంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పూర్ ఎయిర్ క్వాలిటీ. అండ్ 300 to 400 మీరు తీసుకుంటే
వెరీ పూర్ ఎయిర్ క్వాలిటీ చాలా పూర్ అని అర్థం. అండ్ 400 దాటి 500 వరకు వెళ్తే దాన్ని మనం ఏమంటాం, సివియర్ అని చెప్పి అంటాం. సో మరి ఢిల్లీలో ఇప్పుడు ఎంత ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్? 351 నుంచి 471కి పెరిగిపోయింది. థర్స్డే రోజు 351 ఉంటే ఫ్రైడే రోజు 471 వరకు పెరిగి సాయంత్రానికి 468కి పడింది. 468 అంటే ఎక్కడుందమ్మా? సివియర్ కేటగిరీలోకి ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ పడిపోయింది. సో చాలా చాలా దారుణమైన పరిస్థితికి ఇది దారితీసిందని మనం చెప్పొచ్చు. చాలా దారుణంగా ఎయిర్ క్వాలిటీ పడిపోయింది. అది AQI అనేది ఎప్పుడు ఎవరు లాంచ్ చేశారు? ఇట్ వాజ్ లాంచ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ 2014లో ఇది లాంచ్ చేయడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ స్వచ్ఛ భారత్ అభియాన్ లేదా మిషన్లో భాగంగా ఈ పర్టికులర్ AQI ఇండెక్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ AQI ఏం చేస్తుంది, దీని కథ ఏంటి, ఇంకా ఫర్దర్ ఇండెక్స్ వాల్యూ అది ఇది అని చెప్తున్నాం కదా, ఇండెక్స్ వాల్యూ అని చెప్తున్నాం కదా మనం. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఆ పర్టిక్యులర్ ఎయిర్లో ఉన్న డిఫరెంట్ మేజర్ పొల్యూటెంట్స్, ఈ పొల్యూషన్కి కారణమైన మేజర్ పొల్యూటెంట్స్ ఏంటి మనకి ఎయిర్లో ఉన్నవి మనందరికీ తెలిసిన పేర్లే. పర్టిక్యులేట్ మ్యాటర్ 10, పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5, NO2, SO2, కార్బన్ మోనాక్సైడ్, O3, NH3, PB, ఇట్లాంటివన్నీ మేజర్ ఎక్కువగా ప్రాబ్లమాటిక్ పొల్యూటెంట్స్. సో ఈ పొల్యూటెంట్స్ అన్నిటినీ కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెజర్ చేస్తుంది. అవి ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, ఏ మోతాదులో ఉన్నాయి, వీటన్నిటిని మెజర్ చేసి ఈ పర్టికులర్ AQI అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ వేరియస్ పొల్యూటెంట్స్ డేటా అంతటిని ఒక సింగిల్ ఇండెక్స్ కింద AQI కింద ట్రాన్స్ఫార్మ్ చేసి మనకి బయటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. దీని ద్వారా మనకి తెలిసిపోతుంది అన్నమాట స్టోరీ ఏంటి, ఎలా ఉంది, ఏంటి అనేది. ఓకే, ఇదమ్మా మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యొక్క కథ, దానికి అవసరమైన రిలవెంట్ ఫ్యాక్ట్స్. సో ఈ ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ ఏమన్నా అడిగినా మీకు ఈ రకంగా అడగొచ్చు, ఈ వాల్యూస్ అడగొచ్చు, ఎప్పుడు రిలీజ్ అయింది అడగొచ్చు. యాజ్ పార్ట్ ఆఫ్ SBM ఏ పొల్యూటెంట్స్ని మెజర్ చేస్తుంది అనే దానిపైన కూడా మీకు ప్రశ్న అనేది అడిగే అవకాశం ఉంది. ఓకే, టేక్ కేర్. So let's look at today's MCQ of the day. Consider the following statements with respect to same-sex couples in India. Same-sex couples సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను, చూడండి. The Supreme Court decriminalized homosexuality in Navtej Singh Johar versus Union of India judgment 2018. 2018 నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో హోమోసెక్సువాలిటీని సుప్రీంకోర్టు డీక్రిమినలైజ్ చేసింది. ఫస్ట్ స్టేట్మెంట్. Supreme Court declined to accord legal status to the marriage of same-sex couples in 2023. 2023లో సేమ్-సెక్స్ కపుల్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయమని చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. సో లీగల్ స్టేటస్ అకార్డ్ చేయలేదు. ఇవి 2 స్టేట్మెంట్స్. క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్? ఇది 2023లో వచ్చిన ప్యాటర్న్. ఇది ఫస్ట్ది కరెక్టా, సెకండ్ది కరెక్టా నేను అడగట్లేదు. ఫస్ట్ తప్ప, సెకండ్ తప్ప అని కూడా నేను అడగట్లేదు. ఈ 2 స్టేట్మెంట్స్లో ఎన్ని తప్పుడు స్టేట్మెంట్స్ ఉన్నాయి? ఒక స్టేట్మెంట్ తప్ప, 2 స్టేట్మెంట్స్ తప్ప, అసలు తప్పుడు స్టేట్మెంట్సే లేవా? 3 ఆప్షన్లు ఇచ్చాను. ఒక స్టేట్మెంట్ తప్ప, 2 స్టేట్మెంట్స్ తప్ప, అసలు తప్పుడు స్టేట్మెంట్సే లేవా? క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టండి. ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనమ్మా? సో మన హిందూ ఎనాలిసిస్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని సింప్లిఫై చేసుకోవడం కోసం LTX క్లాసెస్ యొక్క అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ని ఉపయోగించుకోండి. ఈ కోర్సులో భాగంగా మీరు కేవలం 5,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఎంటైర్ కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతాయి. మీరు అడగొచ్చు, సార్ హిందూ ఎనాలిసిస్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు కరెంట్ అఫైర్స్ కోర్సులో మేము జాయిన్ అవ్వాలి? హిందూ ఎనాలిసిస్లో హిందూ పేపరే కవర్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్సులో హిందూలో లేకుండా వచ్చే ఆర్టికల్స్, PIBలో, డౌన్ టు ఎర్త్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చే ఆర్టికల్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కోర్సులో జరుగుతాయి. అది కూడా లైవ్ క్లాస్ ఫార్మాట్లో జరుగుతాయి. రోజు రాత్రి 9:15 జరుగుతుంది క్లాస్. సో మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైనా ఎవరైనా సరే ఈ పర్టికులర్ క్లాస్ లైవ్ అటెండ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు డైలీ, వీక్లీ, మంత్లీ PDFs, వీక్లీ, మంత్లీ టెస్ట్లు, రివిజన్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 50% స్పెషల్ ఆఫర్ కూడా ప్రజెంట్ రన్ అవుతుంది. 10,000 రూపీస్ కోర్స్ కాస్త మీకు 5,000కే అందిస్తున్నాం. 15th నవంబర్ లోపు జాయిన్ అయితే ఈ దసరా ఆఫర్లో, దివాళీ ఆఫర్లో మీరు తక్కువ ప్రైస్కి దీన్ని పొందొచ్చు.